శంకర్ గారితో వర్క్ చేయడం నాకు డెఫినెట్గా కొత్త. నాకు తెలియదు ఆయన తమిళ లాంగ్వేజ్, తమిళ్లో తెలుగు కూడా కొంచెం కొంచెం వచ్చు, మేనేజ్ చేస్తున్నాడు. మనం అర్థం చేసుకోవడంలో ఏమైనా లోటు ఉంటే లోటు ఇవ్వాల్సిందే తప్ప ఆయన చాలా క్లియర్గా చెప్తాడు. ఒక్కడిని శ్రీకాంత్ అన్న ఉన్నాడు, శ్రీకాంత్ అన్నతో కలిసి కూర్చొని మాట్లాడుకునేవాడు. పాపం చరణ్ గారు కూడా మాతో కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుతున్నారు. అయినా సరే ఎక్కడో శంకర్ గారు అంటే చిన్న భయం ఉంటుంది కదా, వీళ్ళు ఏముంటే డైలాగులు నేర్చుకోండి ప్లీజ్ వచ్చి అని, ఇదేంటిది స్కూల్కి వెళ్తున్నట్టు ముందు నుంచి డైలాగులు నేర్చుకోమనడం, మనం పక్కకి తీసుకెళ్ళి ఒకసారి నేర్చుకోండి సార్ అని చెప్పడం, పక్కకి తీసుకెళ్ళి వీళ్ళు చెప్పడం, దాంతో ఫంక్ అయిపోయారు. అదే ఓరి నీ తసది ఇదేంటని లిటరల్గా ఫంక్. నేను ఫస్ట్ డే నేనేం మాట్లాడుతున్నాను నాకే తెలియదు. ఆ టైంలో పాపం చరణ్ కూడా, ఎందుకంటే ఆయన కాంబినేషన్ అది. రాజు గారు ఇదిగోండి కంగారం పడకండి, కావాలంటే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందామని, పర్లేదండి పర్లేదు